హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్. టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడినా అస్సలు కలర్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని చెప్పి క్వశ్చన్స్ అయితే వేస్తూనే ఉంటారు కదా. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడితే కలర్ రాకపోవడానికి ఏమీ ఉండదండి. ఎందుకంటే మోస్ట్లీ ఏ స్కిన్ అయినా కలర్ డెఫినెట్లీ వస్తారు. ఎందుకు అంటే బేసిక్గా అందరికీ వచ్చినప్పుడు మీకు కూడా వస్తారు. బట్ ఫస్ట్ అరోమా ఒలిఫేర్ వాడినా కూడా గ్లో రాలేదు అని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా వాళ్ళు గ్లో వచ్చారు అనేది చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ఏంటి అంటే, అరోమా వాడుతున్నానండి 3 months 4 months నుంచి అస్సలు గ్లోయింగ్ రావట్లేదు, నాకు ఒరిజినల్ కావాలి, మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను అని చెప్పి ప్లేస్ చేసుకున్నారు. బట్ కానీ స్మూత్ వచ్చింది, స్కిన్ బాగుంది, బట్ గ్లోయింగ్ అయితే రాలేదండి అని చెప్పి చెప్పారు. సో అప్పుడు నేను చేసింది ఏంటి అంటే వాళ్ళకి మంచి డీటాన్ అనేది ఇచ్చాను అనమాట ఫస్ట్. సో ఒక డీటాన్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసేసి ఫేషియల్. సో ఇవి రెండు ఇచ్చాను. స్కిన్ మీద ఉన్న అంతకుముందు వాళ్ళు ఏ ప్రోడక్ట్ వాడి వస్తారో మన దగ్గరికి తెలియదు కదా. సో స్టిరాయిడ్ బేస్ వాడచ్చు, కెమికల్స్ వాడచ్చు, కంప్లీట్గా హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఏదైనా వాడి కూడా మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ అందరికీ ప్రాపర్గా లేదు కదా ప్రొడక్ట్స్ మీద, ఇది వాడకూడదు అది వాడకూడదు అని చెప్పేసి తెలియదు. కాబట్టి ఏది పడితే అది వాడేసేసి స్కిన్ అంతా అప్సెట్ అయిపోయాక మేము అరోమా వాడతాము, ఒలిఫేర్ వాడతామని డిసైడ్ అవుతారు. అప్పుడు ఫెయిర్నెస్ రారు మీరు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఏ క్రీమ్ అయినా సరే, ఇది ఒకటే స్టిరాయిడ్స్ కాదు, ఏది వాడుకున్నా సరే ఈ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ మీరు చేసుకున్నట్లయితే మీ స్కిన్ 110% హెల్దీగా ఉంటారనమాట. సో ఫస్ట్ థింగ్ మీరు చేయవలసింది ఏంటి అంటే, ఎంత వాడినా గ్లో రానప్పుడు ఒక మంచి డిటాన్ చేసుకోండి, ఒక మంచి ఫేషియల్ చేసుకోండి. చాలా తక్కువ బడ్జెట్లో నేను చెప్తూనే ఉన్నాను. ఫేషియల్ వచ్చేసి 500, డిటాన్ వచ్చేసి 300. ఇట్లాంటివి మీరు ప్రొఫెషనల్స్లో చూస్ చేసుకొని అవి కూడా మంచి ప్రొఫెషనల్సే అండి. జస్ట్ ప్రైస్ తక్కువలో కస్టమర్కి అందించడం కోసం మాత్రమే ఫిల్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో అది కూడా నేను మీకు ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. టు బి ఫ్రాంక్, మీ ముందే నేను ఏదైనా కూడా మాట్లాడతాను, మీ అందరికీ తెలుసు కదా. ఏదైనా ఉన్నట్టుగా మీకు చెప్తాను అని మీరే చెప్తూ ఉంటారు కాబట్టి. సో 100% డీటాన్ ఒకటి, ఫేషియల్ ఒకటి పర్చేస్ చేసి యూస్ చేయండి. అండ్ మీరు ఏంటి అంటే ఇవి యూస్ చేసి ఆ తర్వాత మీరు ఫెయిర్నెస్ క్రీమ్ అనేది స్టార్ట్ చేస్తే మీకు 100% అయితే రిజల్ట్ అనేది ఉంటుంది. డీటాన్ చేసుకోండి, ఫేషియల్ చేసుకోండి, 2 కూడా చేసుకోండి. లేదు అనుకుంటే ఓన్లీ డీటాన్ అయినా చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఫేషియల్ పడితే కొంచెం మసాజ్ ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా రిలాక్స్ అయ్యి మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అనమాట స్కిన్. అప్పుడు మీరు ఒక 1 day గ్యాప్ ఇచ్చి క్రీమ్ స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ గ్లోయింగ్ వస్తారు. ఇది చాలా మందికి అయితే వర్కింగ్ అయిందనమాట. తర్వాత ఇలాంటి వాళ్ళ స్కిన్స్ ఏంటి అంటే, బేసిక్గా ఎవరి అయినా సరే ఒక 15 days 20 days బాగా గ్లోయింగ్ వస్తారు, బాగుంటుంది. ఒక 2 bottles కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే స్కిన్లో కొంచెంగా కలర్ తగ్గుతూ ఉంటారు, లేదా కలర్ రాకపోవడం కూడా, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మళ్ళీ ఒకసారి డిటాన్ ఫేషియల్స్, మంచి ఆర్గానిక్ సోప్స్, మంచి సిరమ్స్ ఇవి వాడుతూ ఉండండి ఫెయిర్నెస్ క్రీమ్స్తో పాటు. అప్పుడు మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంది. సో గాయ్స్, ఇవి చాలా సింపుల్ ట్రిక్స్ కదా. ఈ ట్రిక్స్ మీరు కానీ ఫాలో అయ్యారు అంటే ఎలాంటి స్కిన్ అయినా ఫెయిర్నెస్ వస్తుంది. బట్ ఒక్కటి అండి, మీరు ఎంత ఫెయిర్నెస్ వచ్చారో మీ ఫెయిర్నెస్ని కాపాడుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. అండ్ వచ్చేసి ఆర్గానిక్ బేస్డ్ సోప్స్ని మాత్రమే వాడాలి. మీరు ఆర్గానిక్ కాకుండా సల్ఫేట్స్, కెమికల్స్ ఉన్న సోప్స్ తెచ్చి వాడారు అంటే మీ స్కిన్ అనేది నార్మల్గా మీరు వాడే ఫెయిర్నెస్ క్రీమ్స్కి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, చిన్న ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇదేంటి అంటే గ్లాసీనెస్ ఇస్తుంది ఆర్గానిక్ సోపు. మీరు ఆర్గానిక్ సోప్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫోమింగ్ కూడా ఉండదు, అది కెమికల్ లేదు కాబట్టి. కెమికల్ ఉంటే మీకు ఫుల్ ఫోమింగ్ వచ్చేస్తుంది. ఫ్రాగ్రెన్స్ కోసం పిచ్చి ఆయిల్స్ అవి ఇవి అన్నీ కలుపుతూ ఉంటారు. ఆయిల్స్ వల్ల స్కిన్ కూడా బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి అయితే వాడకండి. డెఫినెట్లీ మంచి ఆర్గానిక్స్, పపాయ ఒకటి, గోట్ మిల్క్ ఒకటి, సాఫ్రాన్ ఒకటి, ఇవన్నీ కూడా మన దగ్గర మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్న సోప్స్, ట్రై చేయండి. అండ్ గాయ్స్, నెక్స్ట్ వచ్చేసేసి సాఫ్రాన్ గ్లోయింగ్ సిరమ్తో మీరు ఫెయిర్నెస్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం సాఫ్రాన్ గ్లోయింగ్ సిరమ్స్ని వాడినా కూడా మీ స్కిన్ వైట్నింగ్ అవుతుంది. ఎలాంటి కెమికల్ లేకుండా మీ స్కిన్ హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా మీరు ఇలా చేసుకోండి. ఫేషియల్ డీటాన్ అనేది ఇంపార్టెంట్. ఫెయిర్నెస్ క్రీమ్స్ పడకపోయినా, ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడి కలర్ రాకపోయినా చాలా ఈజీగా ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్తో పాటుగా డీటాన్ అండ్ ఫేషియల్ కిట్ని పర్చేస్ చేసుకోండి.
సో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఫేషియల్ కిట్స్, డీటాన్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఏదైనా సరే బ్యూటీ రిలేటెడ్ ప్రోడక్ట్ అనేది మన దగ్గర ఒరిజినల్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మీకు అంత ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మీ స్కిన్ని వైట్నింగ్ చేసుకోండి. సో ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి స్కిన్ వైట్నింగ్ అనేది చేసుకోండి. ఇంకా ఈ ట్రిక్స్ ఫాలో అయినా కూడా మీకు పడలేదు అనుకున్నట్లయితే నేను డెఫినెట్లీ క్రీమ్ అనేది చేంజ్ చేస్తాను. సో ఒక్కసారి పర్చేస్ చేయడంతోనే మీరు వెళ్ళిపోరు కదా, నాతో కాంటాక్ట్లో ఉంటారు. మేబీ చాలామంది నాతో కాంటాక్ట్లో అలానే ఉంటారు. రెగ్యులర్గా ఏ కొత్త ప్రోడక్ట్స్ వచ్చినా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. పర్చేస్ చేసి యూస్ చేసి హ్యాపీగా ఉన్న వాళ్ళు లాట్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ మీ స్కిన్ని హెల్దీగా చేసుకోండి. ఓకే, నా వాయిస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.